కళ్యాణ్ సైలెంట్ గా సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారా? పార్టీ ఆవిర్భావ సభలో ఈ విషయం చెప్పకనే చెప్పారా? పవర్ స్టార్ కు ఓజీ చివరి సినిమా కాబోతుందా? ఉస్తాద్ భగత్ సింగ్ పై సైతం ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా? ఒకవేళ ఇదే నిజమైతే అఖిరానందన్ అరంగేట్రానికి సమయం ఆసన్నమైనట్లేనా? ఇవన్నీ తెలుసుకుందాం ఎక్స్క్లూజివ్ గా. పవన్ కళ్యాణ్ ఎంత చెప్పినా ఆయన నుంచి సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఏడాదికో సినిమా ఏం అవసరం లేదు, ఒప్పుకున్న సినిమాలైతే పూర్తి చేయాలంటూ కోరుతున్నారు. అందుకే ఆయన ఎక్కడ కనిపించినా ఓజీ ఓజీ అంటూ అరుస్తున్నారు. దీంతో పాటు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా కమిట్ అయ్యారు పవన్. నిజానికి అజ్ఞాతవాసి తర్వాతే సినిమాలకు బ్రేక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. 4 ఏళ్ల తర్వాత మళ్లీ వకీల్ సాబ్ అంటూ వచ్చారు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఆ తర్వాత భీమలా నాయక్, బ్రో సినిమాలు తక్కువ గ్యాప్ లోనే చేశారు. అదే సమయంలో ఉస్తాద్ తో పాటు వీరమల్లు ఓజీకి కమిట్ అయ్యారు. ఇందులో ఓజీ షూట్ చివరి దశకు వచ్చింది. మరో 2 వారాలు డేట్స్ ఇస్తే చాలు. హరిహర వీరమల్లు మే 9న విడుదల చేస్తామంటున్నారు మేకర్స్. ఆ వెంటనే కాస్త వీలు చూసుకొని ఓజీకి కూడా డేట్స్ ఇస్తానంటున్నారు పవర్ స్టార్. ఈ 2 పూర్తయ్యాక ఉస్తాద్ ఉండటం అనుమానమే. పవన్ ఉన్న బిజీకి ఈ సినిమా పూర్తి చేయడం కష్టమే. పైగా పవన్ కు సినిమాలపై ఇప్పుడు అస్సలు ఇంట్రెస్ట్ లేదనే విషయం అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ చెప్తున్న దాన్ని బట్టి ఓజీ ఆయనకు చివరి సినిమా అయ్యే అవకాశం లేకపోలేదు. అంటే అఖిరానందన్ అరంగేట్రానికి కూడా సమయం ఆసన్నమైనట్లే. అందుకే ఈ మధ్య తనయుణ్ణి ప్రమోట్ చేస్తున్నారు పవర్ స్టార్. ఒప్పుకున్న సినిమాలు పూర్తయ్యే నాటికి వారసుణ్ణి సిద్ధంగా ఉంచేలా ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మామూలుగా అయితే సమ్మర్ సీజన్ అంటే మార్చ్ నుంచి మొదలుపెట్టి జూన్ వరకు చెప్పుకుంటాం. కానీ ఈసారి అంత సినిమా అయితే కనిపించట్లేదు. మొత్తం సమ్మర్ భారం అంతా ఒక నెలపై పడింది, అదే మే. మండే ఎండల మే నెలలో చల్లటి వినోదాన్ని అందించడానికి చాలా సినిమాలు వస్తున్నాయి. పైగా అన్ని పాన్ ఇండియా సినిమాలే. మరి ఆ సినిమాలేంటో చూసేద్దాం పదండి. ఈసారి మార్చ్, ఏప్రిల్లో నితిన్ రాబిన్హుడ్, మ్యాడ్ స్క్వేర్, సిద్ధు జొన్నలగడ్డ జాక్, మంచు విష్ణు, కన్నప్ప లాంటి సినిమాలు వస్తున్నాయి. వీటిపై క్రేజ్ ఉంది గాని మరీ ఆడియన్స్ వెళ్లి థియేటర్స్పై దండయాత్ర చేసేంత స్థాయి అయితే లేదు. ఈ సమ్మర్లో అసలు సినిమా మాత్రం మేలోనే మొదలు కానుంది. ఆ నెల్లోనే అసలు బొమ్మ కనిపించబోతోంది. మే 1న హిట్ 3 విడుదల కానుంది. నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్తో హైప్ మామూలుగా పెరగలేదు. ఇందులోనూ రూత్లెస్ కాప్ గా నటిస్తున్నారు నాని. అదే రోజు సూర్య హీరోగా నటిస్తున్న రెట్రో విడుదల కానుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. మే 9న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమా హరిహర వీరమల్లు విడుదల కానుంది. మార్చి 28నే రావాల్సిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడంతో మరోసారి వాయిదా పడింది. ఖచ్చితంగా మే 9న ఈ సినిమాను విడుదల చేస్తామంటున్నారు మేకర్స్. క్రిష్, జ్యోతి కృష్ణ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మేలోనే రానున్న మరో పాన్ ఇండియన్ సినిమా కింగ్డమ్. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర బడ్జెట్ 120 కోట్లకు పైమాటే. మే 30న విడుదల కానుంది కింగ్డమ్. ఫ్లాపుల్లో ఉన్న రౌడీబాయ్ కెరీర్కు ఇంపార్టెంట్గా మారింది కింగ్డమ్. మేలో రాబోయే ఈ 4 సినిమాలకు కలిపి దాదాపు 500 కోట్లకు పైగానే బిజినెస్ జరగబోతోంది. సినిమాలతో పాటు బిజినెస్ చేయడానికి, సినిమాలతోనే బిజినెస్ చేయడానికి చాలా తేడా ఉంది. ప్రస్తుతం రానా దగ్గుబాటి ఇదే చేస్తున్నారు. అసలు కంటే కొసరేనయ్యమన్నట్లు నటన కంటే నిర్మాణం, బిజినెస్ పైనే రానా ఫోకస్ చేయడానికి అసలు రీజన్ ఏంటి? ఇకపై ఈయన హీరోగా సినిమాలు చేయరా? తాజాగా ఆయన షురూ చేసిన బిజినెస్ ఏంటి తెలుసుకుందాం పదండి. రానా దగ్గుపాటి ట్రూ ఆల్రౌండర్ ఆఫ్ టాలీవుడ్. నటిస్తాడు, నిర్మిస్తాడు, విజువల్ ఎఫెక్ట్స్ లో ప్రవేశం ఉంది, కాస్టింగ్ కంపెనీ ఉంది, హోస్ట్ చేస్తాడు, డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, బిజినెస్ లో ఆరితేరిపోయాడు. వాట్ నాట్ అన్నిట్లో తన మార్కు చూపించారు రానా దగ్గుపాటి. నటన కంటే ఎక్కువగా ఈ మధ్య బిజినెస్ వైపు అడుగులేస్తున్నారు రానా. లీడర్ నుంచి నిన్నటి మొన్నటి వేటయాన్ వరకు ఎక్కడా ఇమేజ్ చట్రంలో ఇరుక్కోలేదు రానా. నటనతో పాటు ప్రొడక్షన్లోనూ బిజీగానే ఉన్నారు. కేర్ ఆఫ్ కంచరపాలెం, 777 చార్లీ, 35 లాంటి సినిమాలను విడుదల చేసింది ఈ నటుడే. మరోవైపు రానా నాయుడు లాంటి సిరీస్లు, నెంబర్ 1 యారీ, ది రానా దగ్గుపాటి షో లాంటి టాక్ షోలతో డిజిటల్ గాను రఫ్ఫాడించారు రానా. కొన్నేళ్లుగా నటనకు గ్యాప్ ఇస్తూ వస్తున్నారు రానా. అదేంటని అడిగితే మంచి కథ వస్తేనే చేస్తా, కంగారేం లేదంటున్నారు. తాజాగా భార్య మిహికతో కలిసి ఫుడ్ స్టోరీస్ పేరుతో ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు రానా. మొత్తానికి ఎక్కడ చూసినా అక్కడ తన హ్యాండ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ఈయన.
అందుకే ఆయన్ని ట్రూ ఆల్రౌండర్ అనేది. ఈ రోజుల్లో ఏ పాట విన్నా కూడా ఎక్కడో విన్నట్లుంది కదా అనిపించడం కామన్. ఎంత ఒరిజినల్ ట్యూన్స్ ఇచ్చినా కాపీ ముద్ర మాత్రం పడిపోతుంది. అయితే దీనిపై ఎవరు పట్టించుకున్నా లేకపోయినా దేవిశ్రీ ప్రసాద్ మాత్రం బాగా గట్టిగా స్పందిస్తారు. తాజాగా మరోసారి కాపీ ట్యూన్స్ గురించి హాట్ కామెంట్స్ తో కాకా పుట్టించారు డిఎస్పీ. మరి ఆయన ఏమన్నారో చూద్దామా? కాపీ ట్యూన్ ఈ మధ్య తెలుగులోనే కాదు అన్ని ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పదమిది. తమన్, అనిరుద్, దేవిశ్రీ ప్రసాద్, కీరవాణి. సంగీత దర్శకుడితో పనిలేదు. పాట ఎవరిదైనా ఫలానా సినిమా నుంచి కాపీ కొట్టారు అంటూ ఆడియన్స్ ఇట్టే గుర్తుపట్టేస్తున్నారు. కానీ వాళ్లేమో అది దొంగిలించుట కాదు తస్కరించుట అంటున్నారు. అంటే ఇన్స్పిరేషన్ అన్నమాట. తమన్ కాపీ ట్యూన్స్ పై చాలాసార్లు మాట్లాడారు. కాపీ కొడితే మా అమ్మ అన్నం పెడుతుందా అంటూ మనోడు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి కూడా. తాజాగా దేవి కూడా కాపీ ట్యూన్స్ పై స్పందించారు. అవసరం కన్నా ఇది లగ్జరీగా మారిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు దేవి. తనకెప్పుడు అలాంటి లగ్జరీతో పని పడలేదన్నారు డీఎస్పీ. కాపీ కాదు కదా, కనీసం ఇప్పటి వరకు ఒక్క పాటను కూడా రీమిక్స్ చేయకుండా కెరీర్ కొనసాగించానని చెప్పారు దేవి. గద్దలకొండ గణేష్ సినిమాలో ఓ పాత పాటను రీమిక్స్ చేయాలంటూ హరీష్ శంకర్ కోరారని, దానికోసం ఆ సినిమానే వదిలేశానన్నారు దేవి. ప్రస్తుతం కుబేరాతో పాటు మోహన్ లాల్ పాన్ ఇండియా సినిమా వృషభ, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలకు సంగీతం అందిస్తున్నారు ఈయన. మాట్లాడితే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు డబ్బులు రావట్లేదు, వర్కౌట్ అవ్వట్లేదు, కనీసం బ్రేక్ ఈవెన్ కూడా కావట్లేదు అంటారు. మరి ఏం లేకుండానే ఇన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎలా వస్తున్నాయి? సెట్స్ పై దాదాపు 1/2 డజన్, విడుదలకు మరో 1/2 డజన్ సినిమాలు ఎలా రెడీ అవుతున్నాయి? అసలు ఏంటి ట్రేడ్ సీక్రెట్ తెలుసుకుందాం పదండి. ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య ఫైట్ మామూలుగా లేదిప్పుడు. ఒకరిని మించి మరొకరు లేడీ బాస్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. మొన్నటి వరకు అనుష్క, నయనతార లాంటి ఒకరిద్దరు బ్యూటీస్ మాత్రమే ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు, అందరి దారి అదే అయిపోతుంది. అనుష్క మరోసారి ఘాటి అంటూ వచ్చేస్తున్నారు. ఇక నయన్ రక్కై అనే సినిమా చేస్తున్నారు తమిళంలో. ఈ మధ్య మూకుతి అమ్మంటూ కూడా మొదలు పెట్టారు. ఇక సమంత ప్రస్తుతం రత్తు బ్రహ్మాండ్ సిరీస్ చేస్తున్నారు. దీంతో పాటు ఈమె త్రలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ మొదలు పెట్టారు. అందులో మొదటి ప్రాజెక్టుతో కొత్త వాళ్లతో శుభం సినిమా చేస్తున్నారు శామ్. ఓవైపు యానిమల్, పుష్ప, చావా లాంటి సినిమాలతో పాటు మరోవైపు గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో లాంటి ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్నారు రష్మిక. కీర్తి సురేష్ కూడా అక్క సిరీస్ లో మెయిన్ లీడ్ చేస్తున్నారు. పరదా అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో అనుపమ పరమేశ్వరన్, ఓదెల 2తో తమన్నా రానున్నారు. సాయి పల్లవి ఏ సినిమా చేస్తే అందులో ఆమె డామినెన్సే కనిపిస్తుంది. అలా ఫీమేల్ డామినేషన్ పెరిగిపోయింది ఇప్పుడు. ఈ రోజుల్లో నిర్మాతలో నమ్మకం క్రియేట్ చేయడం హీరోలకు గగనమైపోయింది. స్టార్స్ ఓకే గానీ మీడియం రేంజ్ లో నాని ఒక్కడే మినిమం గ్యారంటీగా కనిపిస్తున్నారు. అయితే 10 నుంచి 20 కోట్ల లోపు బడ్జెట్ ఉన్న సినిమాలకి మేమే పర్ఫెక్ట్ అంటూ కొందరు హీరోలు రెడీ అయ్యారు ఇప్పుడు. మరి వాళ్ళెవ్వరు? వాళ్ళపై నిర్మాతలకు అంత నమ్మకం ఏంటి? చూసేద్దాం పదండి. ఈ రోజుల్లో మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా 100 కోట్ల రూపాయలు అడుగుతున్నారు హీరోలు. నిర్మాతలంతా అవే తీయలేరు కదా, వారికంటూ లో బడ్జెట్ అని సేఫ్ జోన్ ఉంటుంది. ఆ జోన్ లో కొందరు న్యూ ఏజ్ హీరోలు నిర్మాతలకు ధైర్యం ఇస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, శ్రీ విష్ణు, నవీన్ పొలిశెట్టి, అడవిశేష్ లాంటి హీరోలు ఇదే కోవలోకి వస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోలపై నిస్సందేహంగా నిర్మాతలు 10 నుంచి 20 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టవచ్చు. ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయనే నమ్మకాన్ని కలిగించారు వాళ్లు. డీజే టిల్లు 30 కోట్లు వసూలు చేస్తే టిల్లు స్క్వేర్ 130 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ ఎఫెక్ట్ తోనే ప్రస్తుతం బొమ్మరిలు భాస్కర్ తో జాక్, నీరజ కోనాతో తెలుసు కదా లాంటి సినిమాలు చేస్తున్నారు సిద్ధు. ఏజ్ కాస్త ఎక్కువ అయ్యాక హీరోగా సక్సెస్ అయ్యారు. కానీ శ్రీ విష్ణు ఎంచుకున్న కథలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గత 2 ఏళ్లలో సామాజ వరగమన, ఓం భీమ్ బుష్ లాంటి హిట్స్ తో మార్కెట్ పెంచుకున్నారు ఈయన. స్వాగ్ ఫ్లాప్ అయినా ఓటీటీలో మాత్రం క్లిక్ అయింది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ లో సింగిల్, సితారా ఎంటర్టైన్మెంట్స్ లో ఓ సినిమా, మృత్యుంజయ అనే మరో సినిమాతో బిజీగా ఉన్నారు శ్రీ విష్ణు. నవీన్ పోలిశెట్టిపై నిర్మాతలు ఈజీగా 10 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ప్రస్తుతం సితారా ఎంటర్టైన్మెంట్స్ లో దాదాపు 20 కోట్లకు పైగా బడ్జెట్ తో అనగనగా ఒక రాజు తెరకెక్కుతుంది. అడవిశేష్ అయితే లో బడ్జెట్ హిట్ మిషన్ అయిపోయారు. క్షణం, గూఢాచారి, ఎవరు, మేజర్, హిట్ 2 అంటూ వరుస హిట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం గూఢాచారి 2, డెకాయిట్ సినిమాలతో బిజీగా ఉన్నారు ఈయన. సో ఇదే ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9. బాయ్.